ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభానికి వందనాలు. ఆశీర్వదించువాడువు, కాపాడువాడువు, దీవించువాడువు నీవే కనుక నా తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, కాపాడండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచు. వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో తోడుగుండి సహాయం చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి నాయన. బలహీనులకు బలం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అప్పుల బాధ, ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. నీ కృప నీ బిడ్డలకు నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి నాయన, వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి నాయన. అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. దేవాన్ని కృప ప్రతి వారికి తోడుగా ఉంచమని, దీవులతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. ఈ పునరుద్ధాన దినమందు ప్రతి వారిని సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. పునరుద్ధాన శక్తితో నింపండి. కృపనుంచండి, మేలు చేయమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.